నమస్తే, నేను మీ తేజ. భారత్లో పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఇంకొక 25 రోజులు మాత్రమే నిల్వలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్కి సంబంధించిన నిల్వలు ఇంకొక 25 రోజులు మాత్రమే సరిపడగా భారత్లో ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అయితే భారత్లో ఉంది. అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దీనిపైన చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ అలాగే అమెరికా ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం చేస్తున్నారో దీనివల్ల ఎఫెక్ట్ అయితే కేవలం మన దేశానికే కాదు ఇతర దేశాలకు కూడా దీనికి సంబంధించిన చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ ఇజ్రాయెల్ని అలాగే అమెరికాని ఎదుర్కోవడం కోసం ఈ హర్మోజ్ జలసంధి అక్కడ చాలా అటాక్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని షిప్స్ని కూడా అటాక్ చేసి మొత్తం క్రూడ్ ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. చాలా కూడా కొన్ని అంటే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్న షిప్స్ని కూడా అటాక్ చేస్తుంది ఇరాన్. సో ఇరాన్ చాలా కోపంతో ఉంది, ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకంటే సుప్రీం లీడర్ని చంపేశారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా ప్రశాంతంగా లేవు. వాళ్ళు కూడా కంటి మీద నిద్ర లేదు. వారికి సపోర్ట్ చేస్తున్న అమెరికాకి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న దేశాలు కూడా నిద్ర లేకుండా చేస్తుంది ఇరాన్. అయితే ఈ క్రూడ్ ఆయిల్ షిప్స్ చాలా వరకు కూడా అక్కడ అటాక్ అయింది. మన షిప్ కూడా అక్కడ రీసెంట్గా అటాక్ అయింది. 15 మంది భారతీయులు గల్లంతయ్యారని ఒక వార్త కూడా విన్నాం 2 రోజుల క్రితం. దీనికి సంబంధించి దగ్గరగా 20-25% వరకు కూడా అక్కడ నిల్వలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదంతా కూడా వేస్ట్ అయింది, దాని పరిస్థితి కూడా వచ్చే ఛాన్స్ లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి నేను మీకు చెప్పేందుకు ప్రయత్నిస్తాను. మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏం జరగబోతుంది, ఇంకా ఇలానే యుద్ధం ఇంకొక వారం రోజుల పాటు కంటిన్యూగా జరిగితే ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన ఇదైతే ఉంది క్రూడ్ ఆయిల్ నిల్వలకి సంబంధించి. దేశంలో ప్రస్తుతం ఉన్న చమురు నిల్వలపై కేంద్రం అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుంటుంది. తాజా వివరాల ప్రకారం మన దేశంలో మరో 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ దొరకవన్న భయాలు మొదలైతే మాత్రం ఈ నిల్వలు అంతకన్నా ముందే ఖాళీ అయిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోతుందన్న చర్చ జోరుగా సాగుతుంది. దీంతో ఇప్పటికే పెట్రోల్ బంకులకు జనం క్యూ కూడా కడుతున్నారు. దీంతో ఫ్యూయల్ ప్రైస్ హైక్ చేసే ఆలోచనలో ఉన్నారా? తాజా పరిస్థితిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అలాగే భారతదేశంలో ప్రస్తుతం చమురు శుద్ధి చేసిన ఇంధన నిల్వలు దాదాపు 25 రోజుల పాటు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవాళ తెలిపాయి. అదే సమయంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉద్రిక్తలు పెరుగుతున్నందువల్ల చమురు ఎల్పిజి ఎల్ఎన్జి దిగుమతి చేసుకోవడానికి ఇతర దేశాల కోసం అధికారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే తక్షణ ప్రణాళిక మాత్రం లేదని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి. మరోవైపు ఈవేళ వరుసగా 3వ సెషన్లో అంతర్జాతీయంగా చమురు ధరలు అయితే పెరిగాయి. ప్రపంచంలో అతి ముఖ్యమైన చమురు ఉత్పత్తి ప్రాంతాల్లో కూడా ఒకటైన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి ఈ సరఫరాలకు అంతరాయం కలగవచ్చిన వ్యాపార ఆందోళనలకు కూడా ఇందుకే కారణం. సో బంకులకి క్యూ కడుతున్నారు. 25 రోజులు మాత్రమే సరిపడగా నిల్వలు ఉన్నాయి. 25 రోజుల తర్వాత మరి పరిస్థితి ఎలా ఉంటుంది? 25 రోజులు కాకముందే ఇవి ఖాళీ అయిపోతాయంటూ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ జనాలు బంకులకి క్యూ కడుతున్నారు. ఒక పక్క అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే ఆలోచన ఇప్పుడెప్పుడే లేదని చెప్తున్నారు. బట్ 25 రోజుల్లో ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తారు. చూడాలి మరి దీనికి సంబంధించిన వివరాలు మళ్ళీ ఒకసారి వస్తే నేను